హలో హలో అన్న కాజన్ అన్న మాట్లాడేది అన్న నా పేరు భూమా వాడాల సీనన్నా. నా పేరు భూమా వాడాల సీను. చెప్పన్నా. ఏదో అక్క భార్య చనిపోయిందంటే ముగ్గురు ఆడపిల్లలు ఉంటే తాగి కొట్టడము చాలా హింసిస్తున్నావు, రాత్రిపూట బట్టలు లేకుండా వనకడం, పిల్లలు చాలా హింసిస్తున్నావు అని చెప్పి నాకు తెలిసింది. ఏం పరిస్థితి, ఏమి ఎందుకు అట్లా జరుగుతుంది అన్నా? లేనా? హలో, నువ్వు పిల్లలకు కొడుతున్నావు అంట కదనా? నేను రోజైనా నేను తప్పు చేయలేదు. కొట్టలేదా? నాకు కలెక్టర్ ఆఫీస్ కాడ మీ ఊరోళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు కలిసి పిల్లలను చాలా హింసిస్తున్నాడు, ఆయన చంపుతాడు వాడు, ఫుల్గా తాగి వచ్చి అని చెప్తున్నాడు. ఏది కనుక్కుందాని ఇప్పుడే మీ అన్నకు మీ అత్తకు నీకు చేసి అట్లా ఎట్లా విషయం ఉన్నట్టు చెప్పు. హలో, పాపతోనే మాట్లాడాలా? ఎవరితో? పాపతోనే మాట్లాడు. పాపతో కాదు, నువ్వు ఎందుకు కొడుతున్నావు అనే విషయం చెప్పు నాకు. నేను కొట్లాంటి ఒకటే రోజే అన్నా, నేను ఎప్పుడు చేయలే అన్నా. నువ్వు కొట్టలేనా? లే, ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది, చంపేస్తాడని తెలిసా నాకు పరిస్థితి. మళ్ళా పిల్లల్ని చంపితే పరిస్థితి ఎట్లా, ఏం కదా? ఎట్లా తర్వాత మాట్లాడతావా? ఏమన్నా కొట్టినావా? నా ఇంటికి కొట్టినావా? తర్వాత మాట్లాడతా, తర్వాత చేద్దునా? మాట్లాడాలన్నా పాపతోనే మాట్లాడాలి. హలో అమ్మా, మీ నాయన కొడుతున్నాడని తెలిసిందమ్మా. మీ నాయన కొడుతున్నాడని తెలిసింది, ఎట్లమ్మా, వాస్తవమేనా? కొడతాడు మా నాన్న. ఏమ్మా కొడతాడు అంటే ఏం చెప్తున్నారు మా నాన్న? మీ నాయన ఏం చెప్తున్నారు సార్ అని అడుగుతున్నా. మీ నాయన మిమ్మల్ని కొడుతున్నాడని మాకు తెలిసిందమ్మా. మీ నాయన మిమ్మల్ని కొడుతున్నాడా? అవును, కొడతాడు. అదే ఫుల్గా తాగి వచ్చి కొడుతున్నాడని తెలిసింది. కొడతాడమ్మా మీ నాయన? సరిగా వినిపిస్తలేదమ్మా. హలో, మీ నాయన కొడతాడమ్మా మిమ్మల్ని? అవును. కొడతాడా కొట్టాడని మాట చెప్పమ్మా. అవును అంటే ఏం అర్థమవుతుంది మాకు? కొడతాడని చెప్తున్నా కదా. సరే సరే, ఇయ్యమ్మా ఫోన్ మీ నాయనకు. నువ్వు భాస్కర్ అయితే హలో 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 హలో, ఇయ్యమ్మా ఫోను. హలో, అట్లా కాదు, పిల్లలకి ఎవరు లేరని నువ్వు కొడితే నిన్ను కొట్టేవాడు దేవుడు ఉన్నాడు కదా పైన. ఇప్పుడు నువ్వు పిల్లలు కొడితే నిన్ను కొట్టేవాడు దేవుడు ఉన్నాడు, చట్టం ఉంది కదా. నువ్వు పిల్లలు బాగా చూసుకో, నువ్వు పిల్లలు ముందు బాగా చూసుకో. ఊర్లోకి వస్తాంలే, ఊర్లోకి వచ్చి మీ పెద్దలతో మాట్లాడి అవసరమైతే స్టేషన్ కాడికి పోదాము. మేము రేపు ఉదయం వస్తాంలేనా, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. పిల్లలు టచ్ చేయకు, నువ్వు పిల్లలు టచ్ చేయకు. దేవుడు నన్ను నమ్ముతున్నావు లేదా? దేవుడు ఎంత అంటావా? మేము వస్తాంలే, పిల్లలను టచ్ చేయకు, ఓకేనా? లేదు కొట్టాలి అని ఉంటే కోరిక మమ్మల్ని కొడుతూ మేము వస్తాం. నేను వస్తాలే, నేను రేపు పొద్దున ఊర్లోకి వస్తాలే. ఉండే భూమికి అంతా అమ్మేసి అంతా కుదబెడుతున్నావు అంట, 25 లక్షలు తెచ్చుకున్నాంట మొన్ననే. హలో అన్న, పిల్లల పేరు విన పొలము, ఆస్తి, ఇండ్లు, స్థలము పెట్టాలి కదా. అంతా అయిపోగొట్టి పిల్లల పరిస్థితి ఏంది రేపు పొద్దున? అన్న, నువ్వు ఎప్పుడు క్లారిటీ ఉంటావు చెప్పానా? నీకు ఎప్పుడు దిగుతుంది అప్పుడు వస్తా. నువ్వు ఫోన్ చేయి, నీకు దిగినాక ఫోన్ చేయి నెంబర్కు. అన్న ఇది దిగినాక ఫోన్ చేయి. ఆ తర్వాత అన్నలతో కూర్చొని మీ అన్నతో కూర్చొని మాట్లాడదాం అన్న, ఓకేనా? పిల్లలు మాత్రం టచ్ చేయకు, ఓకేనా? టచ్ చేస్తే సిఐ కాడికి వస్తాం మేము, ఓకేనా? సరే సరే.